ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? ప్రియమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అనుదినము మమ్మల్ని భరిస్తూ మమ్మల్ని సహిస్తూ అన్నిత్యం మమ్మల్ని నడిపిస్తున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి, మా అందరినీ దర్శించండి. నీ విలువైన మాటల చేత మమ్మల్ని సరిచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము హెస్కేల్ గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. హెస్కేల్ చాప్టర్ 34 verse 14. I will feed them in a good pasture. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. దేవుడు మరొకసారి మనకి గుర్తు చేస్తున్నాడండి, మన దేవుడు మన మంచి కాపరి అని. మన దేవుడు ఎలాంటి స్థలములో మనల్ని మేపుతాడంట? మంచి మేతగల చోట మనల్ని మేపుతాడంట. మరి మంచి కాపరి అయినటువంటి దేవుడి సన్నిధిలో ఉండి మనం మంచి మేత మేస్తున్నామా? లేకపోతే మనం ఇంకా ఎవరినైనా మన జీవితాల్లో షెపర్డ్గా పెట్టుకొని మరి పనికిరాని గడ్డిని మనం మేస్తున్నామా అనేది ఈరోజు మనము ఆలోచించాలి, దేవుడి సన్నిధిలో పరీక్షించుకోవాలి. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా మరి మంచి గొర్రెలు ఆ యొక్క కాపరి స్వరాన్ని విని నడుచుకుంటాయి అని చెప్పి మనం చూస్తున్నాము. అంతేకాకుండా మనం కీర్తనలు 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు మంచి కాపరిగా మనల్ని మరి పచ్చిక బయలులో నడిపిస్తాడు అని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు దేవుడు మేపేటువంటి పచ్చిక బయలు అలాంటి ప్రదేశాల్లో మేయడానికి చాలామందికి ఇష్టం ఉండదండి. ఈడ దేవుడి మాటల్లో మనం కంపేర్ చేసుకుంటే ఆయన మన షెపర్డ్గా ఉన్నాడు, మనం గొర్రెలుగా ఉన్నాం. అయితే పచ్చిక కలిగిన చోట్ల ఆయన మనల్ని మేపుతాను అని చెప్తున్నాడు. అయితే ఇది మేయటానికి ఎంతమంది ఇష్టపడుతున్నాం అంటే, ఇక్కడ మేత అనేది దేవుడి వాక్యంతో మనం తీసుకున్నట్లయితే ఈరోజు దేవుడి వాక్యాన్ని మనం ఎలాగా వింటున్నాము, ఎలాగా ఇష్టపడుతున్నాం అనేది మనం ఆలోచించాలి. ఈరోజు ప్రతి ఒక్కరికి ఏమి ఇష్టమవుతుందా అంటే, మరి అందరికీ ప్రాస్పెరిటీ గాస్పల్స్ అనేది చాలా ఇష్టం అండి. అంటే నువ్వు ఎప్పుడు కూడా బ్లెస్డ్ 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 అంటే చాలా ఇష్టం అనమాట. దేవుడు మాటలు ఖండించాయి అనుకోండి, నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, ఇలా చేయకూడదు, ఇది రాంగ్ వే, ఇది రైట్ వే అని అలా చెప్తే ఆ బోధలు ఎవరికి నచ్చట్లేదు అనమాట. కానీ ఇప్పుడు అందరికీ కూడా నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు అన్న బోధలు మాత్రమే ఇష్టపడతారు. మరి అలాంటి బోధలు కాదు దేవుడికి కావాల్సింది. ఒక గొర్రెల కాపరి తన యొక్క గొర్రెల్ని మేపుతాడు. ఎలా మేపుతాడు అంటే పచ్చిక బయలులో, ఫ్రెష్నెస్ అనమాట. ఆ పచ్చిక బయల్లోకి ఎందుకు తీసుకుపోతాడంటే తన యొక్క గొర్రెలు చక్కగా తిని బాగా ఎదగాలి, మంచిగా అవి అభివృద్ధిలోకి రావాలని ఆశపడుతూ ఆ పచ్చిక బయల్లోకి తీసుకువెళ్తాడు. మరి పచ్చిక బయల్లోకి తీసుకువెళ్తున్నప్పుడు అనేకమైన పరిస్థితులు గుండా ఆ గొర్రెలు వెళ్తాయండి. ఇప్పుడు ఒక కొండ మీద బాగా పచ్చిక కలిగిన ప్లేస్ ఉందనుకోండి, బాగా గడ్డి అక్కడ పచ్చగా ఉందనుకోండి, అక్కడ తీసుకువెళ్ళాలంటే మరి ఆ కాపరితో పాటు ఆ గొర్రెలు నడవాలి. అంతేకాకుండా ఎన్నో మార్గంలో అడ్డులు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ క్రాస్ చేసి ఆ కొండ ఎక్కాలి. మరి కొండ ఎక్కి తినడం అనేది చిన్న విషయం కాదు, చాలా కష్టం. అలాగే ఈరోజు క్రైస్తవ జీవితం అనేది కూడా చాలా కష్టం అన్నమాట. మరి దేవుడి మార్గంలో మంచితనంతో నడవడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే లోకమంతా కూడా పాపంతో నిండిపోయింది, ఎక్కడ చూసినా చెడు విస్తరించిపోయింది. అలాంటి సమయంలో మనల్ని మనం ప్రత్యేకించుకొని మరి ఒక కష్టతరమైన మార్గంలో నడవడం అనేది అంత ఈజీ కాదు. క్రైస్తవ మార్గం అనేది ముళ్ళబాట. మరి ఇది ఒక మంచి అంటే పూలేసిన బాట మాత్రం అస్సలు కాదండి. ప్రతిరోజు నలపబడితే తప్ప, ప్రతిరోజు విరవబడితే తప్ప మనం దేవుడి సన్నిధిలోకి మరి దేవుడు దగ్గరగా వెళ్ళలేమన్నమాట. మరి ఇలాంటి సమయంలో ప్రయాణిస్తున్నప్పుడు అనేకమైన ఆపదలు ఆ గొర్రె పిల్లలకు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఆ కొండ ప్రాంతంలో తీసుకుపోతే వైల్డ్ అనిమల్స్ నుంచి ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు బుషెస్లో పోయి ఇరుక్కుంటాయి. అలాగే ఎన్నో ఆపదలన్నీ వాటికి సంభవిస్తుంటాయి. కానీ ఆ ఆపదలన్నిట్లో కూడా వాళ్ళు టేక్ కేర్గా యొక్క షెపర్డ్ ఉంటాడు. అలాగే మన జీవితంలో కూడా పచ్చిక బయలు అనేటువంటి ప్రాంతంలోకి మనం వెళ్ళాలి అంటే మనకు కూడా అనేకమైన ఆపదలు, ఇబ్బందులు, కష్టాలు వస్తూనే ఉంటాయి. అనేక సార్లు సాతాను దాడులు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం ఆ పచ్చిక బయలులో ఉన్నటువంటి ఆ యొక్క గడ్డిని మేయడానికి మనం ఇష్టపడి వెళ్ళినట్లయితే ఎలా ఎదుగుతామంట?
పుష్టిగా ఎదుగుతాం. ఈరోజు క్రైస్తవులు చాలా వీక్గా ఉన్నారండి. నిజంగా చెప్పాలి అంటే బలమైన ఆహారానికి బదులుగా ఇంకా బలహీనంగా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు, మీరు ఆహారం తినవలసిన వారుగా ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా మీరు పాలు తాగుతూనే ఉన్నారు అని చెప్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఈరోజు చాలామంది ఆత్మీయ స్థితి ఆ విధంగా ఉంది. కారణం ఏంటంటే పచ్చిక బయల్లో ఉండేటువంటి గడ్డిని మేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే అది చాలా కష్టం. అక్కడికి రీచ్ అయ్యి అంత దూరం ప్రయాణించి ఆ కొండపైకి ఎక్కి తినాలి అంటే చాలామందికి ఇష్టం లేదనమాట. అంటే కాపరి దారిలో అది ఇటు అటు వెళ్తున్నప్పుడు చాలాసార్లు దాన్ని గద్దిస్తాడు, దాన్ని సరి చేస్తాడు, కరెక్ట్ మార్గంలో నడవమని చెప్తాడు. మరి ఎక్కడికైతే కాపరి తీసుకువెళ్ళి మేయమంటాడో అక్కడ మేయాలి. మరి ఈ కాపరి మాట వింటున్నప్పుడే వాటికి క్షేమం. కానీ ఈరోజు చాలామంది అది ఇష్టపడడం లేదనమాట. ఈరోజు మరి చాలామంది కాపర్లు ఏం చేస్తున్నారంటే గడ్డి ఉంటుంది, ఎండిపోయిన గడ్డేసి తినండి అంటే దానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే దానికి వెళ్ళి కష్టపడి ఏం తినాల్సిన అవసరం లేదు, అక్కడికే గడ్డి వస్తుంది కాబట్టి దాన్నే మేసేస్తున్నారనమాట. మరి ఎండుగడ్డి మేస్తే ఏమన్నా బలం వస్తుందా అంటే లేదు. కానీ ఇక్కడ ఎండుగడ్డి తినడం అనేది చాలా ఈజీ. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్గా అక్కడికే వస్తుంది. అంటే ఈరోజు గద్దించినటువంటి బోధ, సరిచేయనటువంటి బోధ మాత్రమే అందరికి ఇష్టం. అది చాలా బాగా అనిపిస్తుంది. ఓ బ్లెస్సింగ్ అంటే ఈరోజు ఆ బ్లెస్సింగ్స్లో పడి చాలామంది మరి ఆత్మీయ స్థితిలో కుంటుపడిపోయినామన్న విషయాన్ని మర్చిపోతున్నారండి. కాబట్టి దయచేసి ఈరోజు దేవుడు మనల్ని పచ్చిగలిగిన చోట్ల మేపాలని ఆశపడుతున్నారు. అది కష్టమైనప్పటికీ కూడా నువ్వు బలిష్టంగా ఎదగగలుగుతావు. ఈరోజు మనం ఆత్మీయంగా బలంగా ఉంటే మనం సాతాన్ని జయిస్తామండి. మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, మనం పోరాడుతున్నటువంటిది లోక పరిస్థితులతో కాదు, దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం. మరి దురాత్మల సమూహంతో పోరాడాలి అంటే మనం ఎంత శక్తివంతంగా తయారవ్వాలి, ఎంత పుష్టిగా ఎదగాలి. ఆ పుష్టిగా మనం ఎదగాలి అంటే పచ్చిగలిగిన చోట్ల మనం మెయ్యాలి. అదే దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి ప్లేస్. అలాగే దేవుడు మనకి అలాంటి మేతనే ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు అనేకమైన బోధలు మనం వింటున్నప్పుడు మరి మనం సరి చేసుకుందాం. ఏది బెరియా సంఘస్థులు మరి ఇది కరెక్ట్ అయిన బోధ కాదా అని చెక్ చేసుకున్నారండి అపోస్తలుడైనటువంటి పౌలు బోధిస్తున్నప్పుడు. కాబట్టి ఈరోజు మనం కూడా పరీక్షించుకోవాలి, ఏది వాక్యానుసారమైన బోధ, ఏది వాక్యానుసారమైన బోధ కాదని మనం తెలుసుకొని అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం, సాతాను చేత మోసగించబడేటువంటి మరి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి తోడేలు గొర్రె చర్మం వేసుకొని వచ్చి అనేక మందిని మోసం చేస్తున్నట్లుగా ఈరోజు దైవ ముసుగులో కూడా అనేకమైన వాక్యాలు మనం వింటున్నాం. అయితే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఏది కరెక్ట్ బోధ, ఏది రాంగ్ అనేది. దేవుడి చిత్తానుసారంగా వచ్చేటువంటి బోధ ఎలా ఉంటుంది, అలాగే మనుషులు బోధించేటువంటి బోధ ఏ విధంగా ఉంటుందని గ్రహించగలిగినటువంటి గొర్రెలుగా మనం ఉండగలిగితే నిజంగా మనము దేవుడి సన్నిధిలో అద్భుతంగా ఎదిగేటువంటి గొర్రెల్లాగా ఉంటామండి. మన కాపరి స్వరం మనం గుర్తించగలిగితే మనం ఆయన్ని వెంబడించగలుగుతాము. అలాగే బలిష్టంగా దేవుడి సన్నిధిలో ఎదగగలుగుతాము. మరి ఈరోజు ఎలాంటి మేతను మనం మేస్తున్నాం? పచ్చిగా గడ్డిని మేస్తున్నామా, లేకపోతే ఎండిపోయిన గడ్డిని మనం మేస్తున్నామా? రెడీమేడ్గా ఉండేటువంటిది ఏదైనా మనకి ప్రమాదము, కష్టపడితేనే మనకి ఆశీర్వాదము. కాబట్టి దేవుడి మాటలు మనల్ని గుచ్చుతున్నప్పుడు, మనం వాక్యము చేత గుచ్చబడుతున్నప్పుడు నిజంగా మనము సంతోషించాలి. అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడని. మరి వాక్యం మనల్ని గుచ్చుతుంటే ఇది వద్దు నాకు ఇంకొకటి కావాలని మనం వెళ్తే మన మనస్సాక్షి ఎప్పుడు కూడా సరిచేయబడదు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు వాక్యము మనల్ని సరి చేసినప్పుడు దానికి ఆలోచిద్దాం, దాని ప్రకారం మనం జీవిద్దాము. అంతేకాకుండా ఆ యొక్క పచ్చిగలిగిన గడ్డిని మాత్రమే నేను మెయ్యాలి, దేవుడి చేత ఉపదేశమును మాత్రమే నేను వినాలి, ఆ ప్రకారంగా జీవించాలనే ఒక తీర్మానం మనకి రావాలండి. అప్పుడే మనం నిజమైనటువంటి దేవుని గొర్రె పిల్లలుగా మార్చబడతాం కదా. యేసు ప్రభు గురించి అదే సాక్ష్యం ఇచ్చాడు కదా యోహాను, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. కాబట్టి మనం దేవుని గొర్రెపిల్లలాగా ఈ లోకంలో బ్రతకాలి అంటే మరి ఆయన మేపేటువంటి స్థలంలో మెయ్యాలి, ఆయన నడిపించేటువంటి ప్రదేశంలోకి మనం వెళ్ళాలి, ఆయన కంట్రోలింగ్లో ఉండి మనం జీవించాలి. అప్పుడు మన జీవితాలు ఫలభరితంగా మారుతాయి. ఈరోజు మనం కూడా దేవస్థానంలో ప్రార్థన చేస్తామా, రైట్ ప్లేస్లో నన్ను ప్లేస్ చేయి ప్రభా, నాకు ఒక మంచి షెపర్డ్గా నువ్వు ఉండి నన్ను నడిపించు, నేను మంచి మేతను మేయటానికి నాకు కృపనివ్వని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దామా? మరి ప్రార్థన చేసుకుందాము. ఒకవేళ ఈరోజు మనం దేవుడి మాట కాకుండా మరి ఇంకా ఎవరి మాట అయినా వింటున్నామేమో, దేనికైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నామేమో, కాబట్టి వాటన్నిటిని డ్రాప్ చేసేసి వాటన్నిటిని విడిచిపెట్టేసి ఈరోజు దేవుడు చెప్తున్నట్లుగా మనం నడుచుకుందాము. ఆ విధంగా నడుచుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు మా జీవితాల్లో మంచి కాపరిగా ఉండి మమ్మల్ని నడిపించండి దేవా.
అయ్యా మీరు మమ్మల్ని మేపేటువంటి ఆ మేతను మేము మేయటానికి మా అందరికీ కృపనివ్వండి. లోకం ఎంత మరి చెడిపోయిన స్థితిలో ఉంటుండగా, ఏది మంచి ఏది చెడు ఎరగనటువంటి స్థితిలో మేము ఉంటుండగా, పెరియా సంఘస్థుల వలె నీ స్వచ్ఛమైన వాక్యాన్ని మేము కనుగొని ఆ ప్రకారంగా తండ్రి మేము కూడా నడుచుకోవడానికి, నీ యొక్క మందలో ఉన్నటువంటి గొర్రెల పిల్లలుగా మంచి మేతను మేయటానికి మా అందరికీ కృపనిచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.